హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు కింగ్ న్యూస్ అప్డేట్స్ ఛానల్. మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతన్నలకు కేంద్ర ప్రభుత్వం అదిరిపోయే శుభార్తను అయితే తీసుకొచ్చింది. ఇక కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్నటువంటి పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకం ద్వారా రేపటి నుంచి రైతుల ఖాతాల్లోకి 16వ విడత కింద 2,000 రూపాయలను జమ చేయనున్నట్లు కేంద్ర ప్రభుత్వం అయితే కీలక ప్రకటన అయితే జారీ చేసింది. ఇక ముందుగా ఏ జిల్లాల వారికి డబ్బులు జమ అవుతాయి, మనకు ఏ రైతులకు ముందుగా డబ్బులు వేస్తారనే సమాచారాన్ని ఇప్పుడే వీడియో ద్వారా తెలుసుకుందాం. వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోలను తెలుసుకోవడానికి ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చి గంట పైన కూడా నొక్కండి. ఇక లేట్ చేయకుండా మనం వివరాల్లోకి వెళ్తే, మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే అర్హత కలిగినటువంటి రైతులు ఉన్నారో వారందరికీ కూడా కేంద్ర ప్రభుత్వం, మన ప్రధానమంత్రి మోదీ గారు పీఎం కిసాన్ సమ్మాన్ నిధి అనే పథకం ద్వారా రైతుల ఖాతాల్లోకి ప్రతి ఏటా అంటే ప్రతి సంవత్సరం కూడా 3 విడతల్లో విడతకు 2,000 రూపాయల చొప్పున అయితే డబ్బులు అయితే విడుదల చేస్తున్నారు. ఇక అదే తరహాలో మనకు రైతుల ఖాతాల్లోకి విడతకు 2,000 రూపాయల చొప్పున పీఎం కిసాన్ డబ్బులు సంవత్సరానికి 6,000 రూపాయలు అయితే జమ అవుతున్నాయి. ఇక ఇప్పటి వరకు చూసుకుంటే కేంద్ర ప్రభుత్వం మనకు 15 విడతల డబ్బులను అయితే జమ చేయడం జరిగింది. ఇక ఈ డబ్బులు జమ కావాలంటే ప్రతి రైతు కూడా ముందుగా పీఎం కిసాన్ పథకానికి అప్లై చేసుకుని ఉండాలి. తర్వాత చూసుకుంటే మనకు ఈకేవైసీ అనేది తప్పకుండా చేసుకుని ఉండాలి. ఇలా చేసుకున్న రైతులకు మాత్రమే ఈ డబ్బులు అయితే జమ అవుతూ వస్తున్నాయి. ఇక తాజాగా ఎవరైతే గతంలో ఈకేవైసీ చేసుకోని కారణంగా, అలాగే అనేక కారణాల చేత డబ్బులు పడని రైతులందరికీ కూడా నిన్నటి నుంచి మనకు డబ్బులు అయితే జమ అవుతున్నాయి. పెండింగ్ డబ్బులు అంటే 15 విడత డబ్బులు అయితే రైతుల ఖాతాల్లోకి 2,000 రూపాయలు అయితే పడుతూ ఉన్నాయండి. ఇక సంక్రాంతి కానుకగానే రైతుల ఖాతాల్లోకి ఈ పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకానికి సంబంధించి 16వ విడత నిధులను కూడా విడుదల చేసే ఆలోచనలో కేంద్ర ప్రభుత్వం అయితే ఉంది. ఇక సంక్రాంతి కానుకగా ఎట్టకేలకు రైతుల ఖాతాల్లోకి కేంద్ర ప్రభుత్వం తరపున 2,000 రూపాయలు అయితే జమ అవుతున్నాయి. ఇదే అప్డేటు. వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి.